ఈరోజు ఇంగ్లీష్ క్లాస్ నేర్చుకోబోతున్నాము. అయితే ఇది ఎందుకు నేను స్టార్ట్ చేస్తున్నానంటే స్పెషల్లీ ఫర్ ఇన్ సర్వీస్ టీచర్ ఉన్న వాళ్ళ కోసం. సో వాళ్ళకి టెట్ క్వాలిఫై కంపల్సరీ చేయాలని చెప్పారు, అందుకోసమని నేను చేస్తున్నాను. సో ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. తర్వాత ఇందులో ఇంగ్లీష్ గ్రామర్ 1 by 1 టాపిక్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. తర్వాత ఏ విధంగా బిట్స్ చేయాలి, ఏ విధంగా దాంట్లో ఉన్న క్వశ్చన్ని ఏ విధంగా అర్థం చేసుకొని ఎలిమినేషన్ ప్రాసెస్లో ఏ విధంగా మనం ఆన్సర్ చేయాలి అనే వాటిపైన ఈరోజు నేను చెప్పబోతున్నాను. అసలు ఇంగ్లీష్ని టాపిక్ వైజ్గా చదవకూడదు. ఏ విధంగా చదవాలంటే టాపిక్ని లింకప్ చేసుకొని చదువుకొని పోతే ఎక్కువ అవగాహన ఉండి మనం బిట్స్ క్వశ్చన్ అవగాహన అండర్స్టాండ్ అయ్యి మనం ఎక్కువ కరెక్ట్ ఆన్సర్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. అంటే ఫర్ సపోజ్ అసలు ఇంగ్లీష్ అంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ టైం ఇది. సో ఇక్కడ ముందుగా మనం తెలుసుకోవాల్సింది బేసిక్స్ ఇంగ్లీష్లో. ఫస్ట్ సబ్జెక్ట్ అంటే ఏంటి, సబ్జెక్ట్ ఏమేమి ఉంటాయి, దాని తర్వాత వెర్బ్ అంటే ఏంటి, ఎన్ని టైప్స్ ఆఫ్ వెర్బ్స్ ఉంటాయి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఏమేమి ఆబ్జెక్ట్ ఉంటాయి అనేది ఫస్ట్ వీటిపైన మనం ప్రైమరీ అవగాహన తెలుసుకోవాలి. అయితే సబ్జెక్టు ఆబ్జెక్టు నేర్చుకున్న తర్వాత వెర్బ్ చెప్తానండి. వెర్బ్ ఎన్ని రకాలు ఉంటాయి, అవి ఏ విధంగా టెన్సెస్ ఫామ్ చేస్తాయి అనేది చెప్తాను. తర్వాత ఇందులో కూడా చాలా ప్రైమరీ వెబ్స్ ఉంటుంది, మోడల్ వెబ్స్ ఉంటుంది, చాలా వెబ్స్ ఉంటుంది. మెయిన్ వెబ్స్ 2 రకాలు, రెగ్యులర్ వెబ్స్ ఇలా ఉంటాయి. దీని తర్వాత మనము టైప్ ఆఫ్ సెంటెన్స్ నేర్చుకుంటాం. ఏం నేర్చుకుంటామండి, టైప్ ఆఫ్ సెంటెన్స్. సో అసర్టివ్ సెంటెన్స్, దీన్ని మనం డిక్లరేటివ్ సెంటెన్స్ కూడా చెప్పొచ్చు. ఇంట్రాగేటివ్ సెంటెన్స్, ఇంపరేటివ్ సెంటెన్స్, ఇంట్రాగేటివ్ సెంటెన్స్. ఈ సెంటెన్స్ మనము తెలుసుకోవాలి. టైప్ ఆఫ్ సెంటెన్స్ తెలిసిన తర్వాత అప్పుడు మనం గ్రామర్ టాపిక్లో వెళ్తాం. ఇవి ప్రైమరీ, ఇవి తెలిసిన తర్వాత మనం టాపిక్లో వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మనం నేర్చుకుంటాం, అర్థమవుతుంది చెప్పేది. మీరు డైరెక్ట్ యాక్టివ్ వైజ్ ప్యాసివ్ వైజ్ వెళ్ళినా, టెన్సెస్ వెళ్ళినా, డైరెక్ట్ డిగ్రీ ఆఫ్ కంపారిజను, క్వశ్చన్ ట్యాగ్స్, ఇలా మీరు డైరెక్ట్ టాపిక్లో ఎంటర్ అవుతే మీకు ఎలా ఉంటుంది అంటే 3D సినిమాలో మనం గజిబిజిగా ఉంటుంది అనమాట. అసలు ఏ బిట్ ఏంది అనేది మొత్తం కన్ఫ్యూజ్ అయిపోతాం వెంటనే, అసలు ఓవర్లాప్ అయిపోయి ఇక మనం అన్ని అసలు ఇంగ్లీష్ పైన మనం విరుక్తి కొట్టి నాకు ఇంగ్లీష్ వద్దు, దీన్ని డిలీట్ చేసేస్తాం. ఈ సబ్జెక్ట్ని మనం కాంపిటేటివ్ ఎగ్జామ్లో we just do the delete because of when you enter the direct in the topic. So how to learn English? First we have to learn basics things. What is the subject, what is the type of verbs, what is how to change subject to object, when we have to use this time అనేది తెలుసుకుంటే మనము చాలా సులువుగా, చాలా ఇష్టంగా, చాలా మన పిట్లు చేసే కొద్దీ మన ఎనర్జీ అనేది వస్తూ ఉంటుంది. అంటే అంత ఉత్సాహంగా ఉంటుంది. ఇంగ్లీష్ అనేది ఇట్ ఈస్ వెరీ ఈజీ లాంగ్వేజ్ వెన్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. సో హియర్ కాన్సెప్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంటే